ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ అంటే గోదావరి జిల్లా వాసులకు వెలకట్టలేని అభిమానం. ఊరువాడ విగ్రహాలు పెట్టి మరీ ఆయన సేవలను గుర్తు చేసుకుంటారు. 8 లక్షల సొంత డబ్బు వెచ్చించి ఓ కౌలు రైతు కాటన్ విగ్రహం ఏర్పాటు చేసి తన మమకారం చాటారు. ఏళ్లనాటి తన తండ్రి కలను సాకారం చేయడంతో పాటు ఆ ప్రాంత వాసులకు కాటన్ దొరపై ఉన్న మమకారాన్ని చాటి చెప్పారు. గుర్రంపై టీవీగా కూర్చున్న ఈ విగ్రహం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో కొలువుతీరింది. ఆయన ఎవరో కాదు, బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్. ఆయన్ని గోదారోళ్లు దైవంగా కొలుస్తారు. ఆయన నిర్మించిన ఆనకట్టే ఈ ప్రాంతానికి జీవనాధారం. ఆ మహనీయుడిపై ఉన్న కృతజ్ఞతను చాటుకోవాలని ఓ కౌలు రైతు తప్పించాడు. సొంత ఇళ్లు, సెంటు భూమి లేకపోయినా తండ్రికిచ్చిన మాట కోసం లక్షలు వెచ్చించి కాటన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఒక సామాన్యుడి అసాధారణ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం. సందిపూడి గ్రామానికి చెందిన కౌలు రైతు దొడ్డా సత్తిపండు తన తండ్రి వెంకయ్య చిరకాల వాంఛ నెరవేర్చటానికి ఈ విగ్రహాన్ని నిర్మించారు. అప్పట్లో కరవు కాటకాలను చూసిన వెంకయ్య ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాటన్ దొరకు తన ఊర్లో విగ్రహం ఉండాలని కోరుకునేవారు. ఆయన మరణానంతరం ఆ బాధ్యతను సత్తిపండు భుజానికెత్తుకున్నారు. 8 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. దాతలు ముందుకొచ్చినా రూపాయి తీసుకోకుండా సొంత డబ్బునే ఖర్చు చేశారు. 3 సెంట్ల స్థలంలో అందమైన ప్రాకారం, పచ్చని చెట్లు, రైతులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేసి ఒక మినీ పార్కులా తీర్చిదిద్దారు. దొడ్డ వెంకయ్య గారు అంటే కొంచెం పేరండి ఊళ్ళోనే. ఏంటంటే ఒక ఉండి కాదండి, ఆ 2 ఎడ్ల బండి తాళ్తా పెదలకి కొంత న్యాయం చేసి కదా సుఖపెట్టేవాడండి అందరిని ముసలోళ్ళని. ఆయన కోరిక మేరకి అత్తమాట కూడా నా దగ్గర కూడా అనివాడండి. జాయిగాని చిన్న బొమ్మ కడదానండి అనుకునండి. ఇక్కడ చిన్న పేజ్ చూసండి. అదేం కాదండి, మా తండ్రి కోరిక నేను కట్టాలనుకున్నానండి, కట్టానండి. 3 ఆడపిల్లలైనా కానీ కష్టార్థమేనండి. ఏదో అలాగ వెళ్ళిపోయి ఇటుకలు గట్ట అమ్ముకుని తెచ్చుకునండి. ఇలా యాక్షన్ పని చేసుకుని కొంచెం ఇలా బయటకు వచ్చండి. అవి ₹6 కూడక పెట్టి ఈ బొమ్మ కడదామని మనసులో ఉండి బొమ్మ కట్టానండి. నేను నాకు ఎంతో ఆత్మశాంతిగా ఉందండి. నాకు కూడా మా నాన్న కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆత్మశాంతితో చూడాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సాధారణంగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయాలు కట్టడం చూస్తుంటాం. కానీ పరాయి దేశస్థుడైనా తమ బతుకులో వెలుగులు నింపిన ఇంజనీర్కు ఇలా విగ్రహం కట్టడం గోదారోళ్ల మమకారానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. భావితరాలకు కాటన్ దొర గొప్పతనాన్ని చాటి చెప్పిన సత్తిపండుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వ్యవసాయం, ఈ పొలాలన్నీ చూసి ఈ కాటన్ గారే మనకు పెట్టిన భోజనం ఇది, ఈ కాటన్ గారి వల్లే మనం కాస్త తింటున్నాం ఇది అని ఆశ అలా ఉండిపోయిందండి ఆయనకి. ఆ ఉండిపోయిన దాని మీద ఈ కొడుకు బయలుదేరి ఇది చేద్దామని ప్రయత్నం చేసి ఇది చేశాడండి. మంచి బాగా చేసాడని సందిపూడి అంతా కూడా అనుకుంటున్నామండి. మంచి బాగా చేయించాడు, కుర్రోడు చేయించాడు. ఆడు చేయించలేకపోయినా ఆ తామత లేకపోయినా కొడుకు వేయించాడని ఈ ఊరంతా చెప్పుకుంటున్నారండి ఎంతో ఉత్సాహంగానే. అతను చచ్చిపోయాక తన పంచాయతీ గారు చెప్పుకునేవారండి ఈ దొడ్డ వెంకయ్య కోసం. ఈ కాటనార్ బొమ్మ మన కూడెట్టినోడు, మనం ఇవాళ అతను మర్చిపోకూడదు అని ఊడు అంటండి. అతను కొట్టిద్దరు అనుకున్నాడేమో అండి, అతను వల్ల అవ్వలేదు. ఆ కుర్రోడు కట్టాడండి దొడ్డ సత్యపండు గారు. బండి తోలితే మనం ఇలా 3 పూటలో భోజనం చేస్తున్నామంటే ఆయన భిక్షారా అని మాకు చెప్పుకోండి. మేము చిన్న కుర్రోళ్ళమండి. చెప్తే ఆయన ఎడ్ల బండి తోలిపోడు, 2 ఎడ్ల బండి అండి. రైస్ మిల్కి వేసుకెళ్ళిపోడు. ఎవరికైనా ఏదైనా సాకారమైనా ఏదైనా చేసేవాడండి. మేము అంబేద్కర్ గారి జయంతి చేస్తుంటే మా అంబేద్కర్ గారి జయంతి కూడా బాగా సహకరించేవాడండి. ఆయన అలాగనుకుంటా కోరిక తీరలేదండి. గ్రామంలో పెద్దలు పంచాయతీగా గట్రా అనుకుంటుంటే వాళ్ళ అబ్బాయికి తెలిసి మా నాన్న తీర్చలేకపోయిన కోరిక నేను తీరుతానండి. ఆయన ఇటుకలోళ్ళు గట్ట వేసుకుంటాడండి. ఆ డబ్బులు ఈ డబ్బులు పోగేసి కాటన్ దొర బొమ్మ పెట్టాడండి. మా గ్రామం అంతా చాలా సంతోషించామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. దొడ్డ వెంకయ్య గారి పేరు నిలబెట్టాడు అంటే తండ్రి పేరు నిలబెట్టాడు అన్న టాక్ ఉందండి ఇక్కడ.
ధవళేశ్వరం ఆనకట్టతో కోనసీమను కోటి రత్నాల సీమగా మార్చిన ఆ భగీరథుడికి విగ్రహం కట్టాలనే కోరిక నెరవేరడంతో దొడ్డా వెంకయ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం కొడుకు పడిన తపన, ఏ విగ్రహాలు దేవుడి విగ్రహాలు, నాయకుల విగ్రహాలు కాదు, ప్రపంచం నలుమూలన గుర్తింపు పొందిన సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహాన్ని సందిపూడిలో ప్రతిష్ఠించారు. దేవుడిలాగా కొలుస్తున్నారు. సందిపూడి నుంచి రమేష్, ఈటీవీ న్యూస్.